న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం పైలట్ ప్రాజెక్టుగా మహానంది మండలం ఎంపిక అయినట్లు తహసీల్దార్ రమ్మదేవి తెలియజేశారు. తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 4 ప్రాంతాలను ఎంపిక చేయగా కార్పొరేషన్ కింద వైజాగ్ నగర పంచాయతీగా పొదలి, గూడెం, కొత్తదేవి, మన్యం జిల్లా అలాగే రూరల్ మండలం కింద నంద్యాల జిల్లా మహానంది మండలం ఎంపిక చేయబడింది అన్నారు. ఈ పైలట్ ప్రాజెక్టులో హౌస్ లిఫ్టింగ్ బ్లాక్గా 65 మంది, ఎనమరేటర్స్గా 67 మంది, సూపర్వైజర్స్గా 11 మందిని ఎంపిక చేసి వీరికి నవంబర్ 4, 5, 6 తేదీల్లో శిక్షణ నిర్వహించడం జరుగుతుంది అన్నారు. ఈ జనాభా సేకరణకు ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. నవంబర్ 10 నుంచి 30 వరకు జనాభా సేకరణ నిర్వహించడం జరుగుతుంది అన్నారు. జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 కేటగిరీలలో 4 ప్రాంతాలు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో కార్పొరేషన్ పరిధి కింద వైజాగ్ని, నగర పంచాయతీ కింద పొదిలిని, గూడెం కొత్తవీధి, అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లాని, రూరల్ మండలం కింద మహానంది మండలాన్ని, నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి మహానంది మండలాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు మనము సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ కింద మనం ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. దీనిలో ముఖ్యంగా మనం 2011లో గతంలో సెన్సెస్ చేసాము. సెన్సెస్ అనగా జనాభా లెక్కల సేకరణ చేశాము. ఇప్పుడు దాని తర్వాత 2011 తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం చేయబడుతున్నాము. 2027లో మనం జనాభా లెక్కలకు వెళ్ళడానికి ఇది ఒక ప్రామాణికంగా తీసుకోవడం కోసం దీన్ని మనం మహానంది మండలాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మనము దాదాపుగా 66 మందిని ఎన్యూమరేటర్గా తీసుకుంటున్నాము. 11 మందిని సూపర్వైజర్గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో మనము గవర్నమెంట్ యొక్క ప్రభుత్వ ఉద్యోగస్తులను, టీచర్లను తీసుకోవడం జరిగింది. సచివాలయ సిబ్బందిని తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈసారి కొత్తగా ఈ జనాభా లెక్కలలో సేకరణలో చేపట్టినటువంటి ప్రోగ్రాంలో కొత్తదనం ఏంటంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనగా చదువుకున్నటువంటి పిల్లలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నారని ప్రభుత్వం భావించి దాంట్లో వాళ్ళే జనాభా సేకరణ చేసుకునే విధంగా ఒక కొత్త యాప్ని క్రియేట్ చేసింది, కొత్త పద్ధతిని తీసుకొచ్చింది. దానిలో భాగంగా రేపు పొద్దున మనకి మొత్తం 65 మంది బ్లాక్లలో 65 మంది ఎన్యూమరేటర్లు ఫీల్డ్లో ఉంటారు. వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్క ఇంటిని దర్శించి వాళ్ళ బ్లాక్ని కేటాయించేటువంటి బ్లాక్లో మొత్తం అంతా కూడా వాళ్ళని వివరిస్తారు. సెల్ఫ్గా ఎన్యూమరేషన్ చేసుకుంటే మీ యొక్క వివరాలను మీరే సొంతంగా నమోదు చేసుకునేటువంటి గొప్ప అవకాశం ఈ సమయంలో మనకి ఈ జనాభా లెక్క సేకరణలో కొత్తదనం వచ్చింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకొని మహానంది మండలాన్ని యొక్క కీర్తిని మొత్తం దేశవ్యాప్తంగా తీసుకొస్తారని ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, టీచర్లకు, సచివాలయ సిబ్బందికి తర్వాత మీ యొక్క సహాయ సహకారాలు అందించి ఈ ప్రోగ్రాంను విజయవంతం చేస్తే మన రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒక ప్రామాణికంగా, ఆదర్శకంగా నిలబడుతుందని ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం.